రుణమాఫీ చేసిన అని చెప్తుండు, రైతు బంధు ఇస్తున్నా అని చెప్తుండు, రైతు బోనస్ ఇస్తున్నా అని చెప్తుండు. బోనస్ లేదు, రుణమాఫీ లేదు, ఏది లేదు. రైతు పథకాలే తీసేసిండు. రైతును వేధిస్తాడు వాడు. ఆ, రైతుకు ఏం సాయం చేస్తలేడు. ఆ. అన్ని కనీసం రకాల- నీళ్ళైనా ఇస్తుండా మరి? నీళ్ళెక్కడి ఆ, వస్తే ఇస్తా లేకపోలే అన్నాడు. ఏమన్నా అంటే కాలమే లేదంటాడు. ఉమ్, ఎత్తిపోతల పథకం లేదంటాడు. వస్తే వచ్చినప్పుడే ఇస్తా అంటాడు. కానీ దాని ముందు వాడి చేసిందే ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే. ఆ. ఇక్కడ ఎమ్మెల్యే సాధ్యమైనంత వరకు చేస్తాడు. కానీ ఎవరు? కాంగ్రెస్ పల్లరాజేశ్వర రెడ్డి ఆ, ఆయనే సాధ్యమైనంత వరకు నీళ్లు కానీ రైతులకు కానీ సహకరించి పనిచేస్తాడు. అధికారం మీద ఉన్న వాళ్ళు మాత్రం ఏమాత్రం పనిచేస్తలేరు. ఆ, ఏంటంటే ఇప్పుడు గట్టిగా అడగటానికి అధికారం లేదు. ఆ, ఇక అయినంత వరకే చేస్తాడు. ఆ, మా ఎమ్మెల్యే మాత్రం సాధ్యమైనంత వరకు మాకు సహకరిస్తాడు. ఆ, అన్ని రకాల ఆదుకుంటాడు. ఆ. ప్రతి ఇప్పుడు దాని కేసీఆర్ మీ గురించి ఆలోచించి, రైతుల గురించి ఆలోచించి రైతు బంధు పెట్టుబడి సాయం కింద ఇచ్చిండు, రుణమాఫీ ఇచ్చిండు, రైతు బీమాని పెట్టి, రైతు బీమాని ఇచ్చిండు. ఇలాంటి పథకాలు పెట్టిండు కేసీఆర్. రేవంత్ రెడ్డి ఏమైనా లక్ష్యం కూడా ఆ. కేసీఆర్ పెట్టిందే. ఆ. వీడు ఏదో ఇత్తా కూడా ఒక్క మొన్న ధర్నాలు చూస్తున్నాం కదా. ఆ, ఆ కళ్యాణ లక్ష్మి ఇయ్యాక ఈ రైతు బీమా ఇయ్యాక ధర్నాలు నడుతూనే ఉన్నాయి. ఆ. వాళ్ళు ఆడి సభకు వచ్చి ఏం చెప్తలేడు. వాడు సిగ్గుచేటు, వాని పేరు చెప్పుకుంటే సిగ్గుచేటు. ఏగిలేసి ఆయన ఆజ్ చేయకూడదు. రేవంత్ రెడ్డిగా. రేవంత్ రెడ్డిని ఆజ్ చేస్తే అసలు పాపం చుట్టుకుంటుంది. ఆ. అటువంటి పరిపాలన నాయకుడు వద్దు. ఇప్పుడు కొన్ని రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ నాయకులే కొట్లాడుకుంటారు మంత్రి పదవి కోసం. ఇప్పుడు నిన్న ఈ సీతక్క మీద కూడా అపోలు వచ్చినాయి కదా 3 రోజుల నుంచి. కొండా సురేఖ, కొండా సురేఖ ఇంకోడు ఇంకోటి పేరు ఇంకో ఆయన పేరు చెన్నారెడ్డి. వీళ్ళ మీద ఇక వాళ్ళ కమిటీ నిర్ణయించిన ప్రకారం పదవులు ఉంటాయా పోతాయా, ఏది మంత్రి పదవులు తీసేస్తామని అనుకుంటారు. వాళ్ళకు పడకనే వాళ్ళే గొడవ పడతారు. పబ్లిక్ ఏం చేస్తారు? వాళ్ళు గొడవ పడతారు. వాళ్ళే గొడవ పడతారు. పబ్లిక్ ఏం చేస్తారు? వాళ్ళ పదవుల కొరకే చేస్తారు. కానీ పబ్లిక్ కొరకు సాయం అనేది లేదు. మహిళా శక్తి అన్న ఏది లేదు. మహిళా శక్తి అన్నాడు. అత్తకు పింఛన్ అన్నాడు, కోడలకు 2500 ఇస్తాడు. కోడల పేరు లేదు, అత్త పేరు లేదు. ఆడు కేసీఆర్ ఇచ్చిన 2000 ఇస్తాడు. ఎలక్షన్ల ముందు నేను 4000 పెంచుతా, అత్తకి ఇస్తా, కోడలికి ఇస్తా అన్నాడు. ఆ అత్తవి గట్టినే ఉన్నాయి. కోడలు కొన్ని పింఛన్లే తీసేసిండు వెళ్ళలేక ఈ లంజ కొడుకు. కోడలకు ఆశ పెట్టిండు, అది లేదు. గ్యాస్ సగం రేట్ అన్నాడు, అది లేదు. వస్తలేదా గ్యాస్ 500కి? 500 ఎక్కడి 1050 మొద్దాడ పెట్టిన ఇప్పుడే వస్తుంది మొద్దు 1050. వాడు మళ్ళీ ఇప్పుడు ఇంకోటి ఏమైంది, అప్పుడు 300 పడేది ఏది అకౌంట్లో, ఇప్పుడు రూపాయి కూడా పడతలేదు. అటువంటి పరిపాలన చెప్పుకుంటాను కదా సభలు పెట్టినా ఏ సభ పెట్టినా ఆ కాంగ్రెస్ వాళ్ళే పోయి కూర్చుంటారు. కానీ వేరే పింఛన్ తీసుకుంటాడో ఏ కోడలో పోయి ఆ ఉచిత ప్రయాణం అని పెట్టిండు ఆ లంజ కొడుకు. ఆడోళ్ళు చిగలు పట్టి గుంజుకునేటట్టు. అది ఎందుకు? అది వాడు వేస్ట్ కాడు. ఎందుకంటే నా అక్కయ్యలు ఫ్రీగా తిరిగి వస్తాడు అని చెప్పుకుంటాడు. కానీ తిడతారు, ఎంటికలు పట్టి గుంజుకుంటారు. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నా, అకస్మాత్తుగా నేను బస్ ఎక్కాలి. బస్ ఎక్కి టికెట్ కొన్న వాళ్ళకి సీటు లేదు. ఏమన్నా అంటే నేనే ఉండి జనగాం పోతా అంటే, అమ్మ కొద్దిగా జరగాలి అంటే, నువ్వు ఎందుకు ఎక్కినావు, నీ బస్సు మహిళలో పెట్టిరు, అవసరం అనుకుంటే దిగు, కానీ మేము సీటు జరగమన్నారు. ఏం చేస్తాం, దిగినాం. మళ్ళా పైసలు ఇవ్వబోతే కూడా టికెట్ తీసుకుంటే టికెట్కు పైసలు చిల్లర లేవు. 500 లోటు ఉన్నాను నా దగ్గర. టికెట్ తీసుకోమంటే అన్న దయచేసి దిగు, చిల్లర లేవు. ఇంత పబ్లిక్ అంతా ఫ్రీ అయినా నేనేం చేయాలి? నీ 500 కొరకు నేను ఏం చేయాలి? దిగండి సార్ అన్నాడు. సాబుగా చిల్లర లేవు, అంతా ఫ్రీ, నీకు చిల్లర ఆడ తెచ్చి. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏరి కోరి చేసుకున్నారు, అధికారం ప్రభుత్వం ఇచ్చారు. మంచిగా పరిపాలించకుండా కేటీఆర్ని హరీష్ రావుని ఘోరంగా తిడతాడు కదా. ఆడ అసలు క్రాకులేసింది వానికి. పిచ్చి మాటలు ఎవడు కూడా మాట్లాడకూడదు. ఇప్పుడు మీరు వచ్చేసారు అన్న, మాట్లాడమంటే మాట్లాడతాం, నిదానంగా మాట్లాడి నేర్చుకోవాలి. అరే ఆడు ఏదేదో బూతులు క్రాకులు వేసిన పిచ్చోని లెక్క, పిచ్చోని చేతిలో రాయి పెట్టినట్టు అధికారం పిచ్చోని చేతిలో పెట్టినట్టు అయింది. రేవంత్ రెడ్డి అంత లుచ్చగాడు ఎవడు లేడు. ఈ ముఖ్యమంత్రులల్లా ఇంత విచ్చలవిడిగా మాట్లాడే వ్యక్తి అయితే ఎక్కడ కూడా లేడు. ప్రతి రాష్ట్రంలో చూస్తున్నాం, ఒక పద్ధతిగా మాట్లాడతారు. అసలు వస్తాయి రావు, కానీ ఒక పద్ధతిగానే మాట్లాడాలి. ఒక అధికారం మీద ఉన్న వాళ్ళు కానీ ఎవరు కానీ ఆ అధికారం మీద ఉండి దాని యొక్క దుర్వినియోగం మాట్లాడుతాడు వాడు. అటువంటి వ్యక్తి ఉండకూడదు, పరిపాలన చేయకూడదు.
మీరు ఇట్లా అంటారు ఇంకో 10 సంవత్సరాలు నేనే ఉంటా 117 స్థానం ఇక చెప్పుకోకపోతే సిగ్గిపోతుంది కదా, ఎందుకంటే ఇప్పుడే నేను ఓడిపోతా అంటే అధిష్టానం ఇప్పుడే దెబ్బతింటుంది అన్నట్టుగా వాడు గొప్పలు చెప్పుకుంటాడు. ఎవడైనా ఎంత కుక్క గార్చిన నన్ను గర్వలేదు తీయ అంటారు కదా, అది అధికార మోహం మీద వాడు అట్లే చెప్పుకుంటాడు. ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? మా ఎమ్మెల్యే పల్ల రాజేశ్వరరెడ్డి. ఎట్లా ఉంది ఆయన పనితీరు కానీ? పనితీరు సాధ్యమన్నంత వరకు రైతుల గురించి కానీ ఆరోగ్య రకంగా కానీ ఆయనకు సొంత హాస్పిటల్ ఉన్నది. ఆ హాస్పిటల్కు పోయిన వాళ్ళకు ఓన్లీ జిల్లా లెవెల్గా చూస్తా అని హామీ ఇచ్చిండు, చూస్తాడు. ఆయన సాధ్యమైనంత వరకు పనులు కూడా చేస్తాడు. ఇప్పుడు నీళ్ళు రావాలంటే కూడా పల్ల రాజేశ్వరరెడ్డి పోయే అక్కడి నుంచి విడుదల చేసుకొచ్చిండు. వీడు ఏం చేయలే. ఈ ఉన్న ఇక మాకు ఇంకోడు ఆ గణపురం ఎమ్మెల్యే వాడు కదా, కళ్యాణ్ శ్రీ గారి బిడ్డకు పదవి వస్తుందంటే తట్టబుట్ట చదువుకొని ఇద్దరు పోయి వాడిని కాలు మొక్కిరు. ఆయన బిడ్డ పదవి కొరకే వేయండు, ఏది ఎంపీ పదవి ఇస్తాం అంటే. పార్టీకి ఎన్ని పోటు పొడిచిన అసొంటి వాళ్ళు అధికారం మీద ఉండి ఇప్పుడు సిగ్గుసేటుగా ఎక్కువ మాట్లాడతలేడు. అధిష్టానం అన్న చెప్పిరు కదా, ఎక్కడ గెలిచినావో అక్కడనే ఉండి బిడ్డ అని అన్న కాంచి వాడు ఎక్కువ మాట్లాడతలేడు. మాకు అదో దరిద్రం. వాడు పార్టీలో గెలిచి ఎన్పోటు పెడిచి వెళ్ళిపోయాడు. వాడు బిడ్డ పదవి కొరకు వాడు వెళ్ళిపోయాడు. మళ్ళీ ఆ ఊర్లో ఏమనుకుంటారు, మళ్ళీ కేసీఆర్ రావాలనుకుంటారు లేకుంటే రేవంత్ రెడ్డి? కేసీఆరే వస్తాడు, ఖచ్చితంగా కేసీఆర్ వస్తాడు. పింఛన్లు 4,000 ఇస్తా అంటే పింఛన్ తీసుకునే వాళ్ళు ఓటేసిరు. ఇప్పుడు లాస్ట్కి ఇస్తా అంటే మళ్ళీ ఓటేస్తారు రేవంత్ రెడ్డి? వానికి వాడు ఇయ్యాడు, ఓటేయరు. ఖచ్చితంగా వాడు ఇయ్యాడు ఓటు. కొన్ని పింఛన్లే తీసేసిండు, ఇంకా ఇది కొత్త పెంచేది పోయి తీసేసిండు వాడు.